ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ దినమును అనుగ్రహించిన నీ ప్రేమకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము నిన్నటి వారం ఆయనను నీ కృపలో మమ్మల్ని కాచుతున్న విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయ కాలమున నాతోనూ మాతోనూ మాట్లాడు దేవా. నీ వాక్యమును విని గ్రహించుకొని నీ వాక్యానుసారముగా జీవించే ఆ కృపను మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 92వ కీర్తన మొదటి 2 వచనములను చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను. కీర్తనాకారుడు దేవుని స్తుతించే కార్యమును ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నేను ఆయనను సంతోష గానములతో ఆనందిస్తాను అని చెప్పటం చూడగలం. ఉన్నతమైన వాడైన నా ప్రభువుని నేను స్తుతిస్తాను, నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాను, ఆయన చేసిన మేళ్లను మరచిపోరాదు అని చెప్పటం చూడగలము. 2వ వచనం మనం చూసినట్లయితే, ప్రతి ఉదయము ఆయన యొక్క ప్రేమను గురించి, ఆయన యొక్క వాత్సల్యతను గురించి, ఆయన కృపను గురించి ప్రకటిస్తున్నది. దాన్ని నేను కూడా ప్రకటిస్తాను అన్న రీతిగా బోధించటం. సాయంకాల సమయంలో, రాత్రి వేళలో ఆయన ఎంత నమ్మకస్తుగా మన పట్ల ఉన్నాడు అన్న కార్యమును జ్ఞాపకం చేసుకో. అనగా ఉదయమునే లేచి ఆయన మనల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించినాడు, ఆయన నడిపిస్తున్నాడు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు, తన కృపను తోడుగా ఉంచినాడు అన్న కార్యమును బట్టి ఆయనను స్తుతించాలి. సాయంకాలం అయినప్పుడు ఎంత ప్రేమతో దినమెల్లా ఆయన మనల్ని కాచి, మనల్ని కాపాడి, మనకు తన కృపను అనుగ్రహించినాడు అన్న కార్యమును జ్ఞాపకం చేసుకునేదానికి కీర్తనాకారుడు మనకు చాలా తేటగా ఈ కార్యములను నేర్పిస్తూ ఉన్నాడు. ఈ కీర్తన సబాతు దినమును గురించిన కీర్తన అని కూడా చెప్పబడుచు. అనగా ప్రభు ఇచ్చే విశ్రాంతి, ప్రభు ఇచ్చే సమాధానాన్ని మనకు చూపిస్తున్నది. ఈ ఉదయకాలంన ప్రభు అనుగ్రహిస్తున్న కృపను, ఆయన అనుగ్రహిస్తున్న సమాధానాన్ని, ఆయన చూపిస్తున్న ప్రేమను అనుభవిస్తున్న నీవు ఎలాగో ఆయనకు తిరిగి నీ కృతజ్ఞతలను చెల్లిస్తూ ఉన్నావు. దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించగలుగుచున్నావా? దేవుని స్వరమును వినేంత వరకు ఆయన సన్నిధిలో వేచి ఉంటున్నావా? దేవుని స్వరము నీకు చెప్పే మాటలను నీవు విని లోబడి ఆయనకు అంగీకరమైన జీవితమును జీవిస్తున్నావా? లేక ఆయన చేసిన మేళ్లను మర్చిపోయి, ఆయన చూపించిన కృపను మర్చిపోయి, ఉదయమునే నాకు జీవం ఇచ్చినాడే, ఈ దినము నాకు అనుగ్రహించినాడనే ప్రభువును స్తుతించేదానికి మర్చిపోయిన జీవితము. ఈ దినమెల్లా నన్ను కాచినాడు, ఈ దినమెల్లా తన కృపచేత నన్ను నడిపించినాడు, నన్ను ఉన్నతమైన స్థితికి ఆయన హెచ్చిస్తూ ఉన్నాడు, నన్ను ఆశీర్వదిస్తున్నాడు అని దేవుని స్తుతించడానికి మరచిన అనుభవంలో దేవునికి దూరముగా ఉంటున్నావు. ఈ ఉదయ కాలమున ప్రభు నీ ముందు ఉంచిన ప్రశ్న ఇది. నీవు ఆయనను ఎలాగూ స్తుతిస్తున్నావు, ఎలాగూ నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు అని నిన్ను ప్రభు ప్రశ్నిస్తున్నావు. నీకోసము తన ప్రాణమునిచ్చినాడు, నీకోసము సమస్తమును చేసినాడు. నీ పట్ల ఆయన ఎంత ఉన్నతమైన ప్రేమ కలిగి ఉన్నాడంటే, తన చివరి రక్తపు బొట్టు భూమి మీద పడి నీకు విమోచన కలిగించేదాని కోసము ఆయన తన్ను తాను సిలువలో యాగముగా అప్పగించుకున్నాడు. ఆ ప్రేమమయుని యొక్క ప్రేమను నీవు ఇతరులకు ప్రకటించగలుగుచున్నావా? యేసు ప్రభు యొక్క కృపను నీవు ఇతరులకు తెలియపరచగలుగుచున్నావా? ఆయన చేసిన మేలను బట్టి ఆయన స్తుతిస్తున్నావా? ఆయన చేసిన మేలను బట్టి ఆయనకు సమీపంగా వస్తున్నావా? లేక ఇది అందరిలాగానే నాకు కూడా జరుగుతుంది, నా జీవితం ఇలా గడిచిపోతుంది అనుకుంటూ ప్రభు యొక్క ప్రేమను నిర్లక్ష్యపరుస్తున్నావా?
ఈ ఉదయ కాలమున ప్రభు నీ ముందుంచిన ప్రశ్న ఇది. ఆయనను స్తుతించి, ఆయన గణపరిచి, ఆయన మేళ్లను బట్టి నీవు ఆయనకు నమ్మకస్తుగా ఉన్నట్లయితే ప్రభువు నేను ఇంకాను హెచ్చించగలడు. కీర్తనకారుడు 103వ కీర్తన మనం చదివినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమా యెహోవాను సన్నిధించుమని చెప్పటం చూడగలం. ఇది మనకు అలవాటైపోయిన ప్రార్థనగా మారిపోయినదే కానీ ఎంతగా ప్రభువు చేసిన కార్యములను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన చేసిన మేలను దేని మరొకు అని ప్రార్థన చేసి ముగిస్తూ ఆయన చేసిన మేలను గురించి ఆయననే ప్రశ్నించేవారిగా, నాకేమి చేశాడు అన్న రీతిగా దేవుని ముందు ప్రశ్న ఉంచేవాడిగా అనేక సార్లు దేవుని బిడ్డలైన వారు ఉండిపోతున్నారు. నీవు ఎలాగున్నావు? ఆయన మేలను నీ జీవితంలో అనుభవించి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడానికి ఇష్టపడి పూర్ణ హృదయంతో ఆయన దగ్గరికి వస్తున్నావా? లేక ఆయన చేసిన మేలను మరచిన జీవితంతో దేవునికి దూరంగా ఉన్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకో. నీ హృదయంలో ఈ ప్రశ్న నుంచు, ఎంతగా ప్రభు నన్ను కాపాడిన ప్రతి ఉదయమునే ఆయన తన కృపచేత నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆయన దయ, ఆయన వాత్సల్యత మరొక దినం నాకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినమెల్లా నన్ను నడిపించినాడు. అనేకమైన శోధనల మధ్యలో, పోరాటముల మధ్యలో తన హస్తమును నాకు తోడుగా ఉంచి నన్ను నడిపించి చివరి వరకు, అనగా ఈ దినమంతా నన్ను నడిపించి ఈ దినమ అంతంలోకి తీసుకొచ్చినాడని దేవునికి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు. ఆయన ఎంత నమ్మకస్తుగా ఉన్నాడు, ఎంత ప్రేమామయుడిగా ఉన్నాడు. ఆ ప్రేమను నీ జీవితంలో నీవు అనుభవిస్తున్నావు. నీవు దాన్ని ఇతరులకు కూడా చెప్పాలి అన్న రీతిగా దేవునికి ముందు వస్తున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకో. నీ హృదయంలో ఆయన కార్యములను, ఆయన మేలను అనుభవించిన నీవు ఎలాగున్నావు? ఇతరులకు ముందుగా ఆయనను స్తుతించే అనుభవంలో ఉన్నావా? ఒంటరిగా నీ ప్రార్థనలో ఆయన గణపరిచే అనుభవంలో ఉన్నావా? ఆయన ఇచ్చిన విశ్రాంతిని అనుభవించిన నీవు, ఆయన ఇచ్చిన ఆ ఆశీర్వాదాలు అనుభవించిన నీవు, ఆయన ప్రేమను ఇతరులకు ప్రకటించే అనుభవంలో ఉన్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమున మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన నీ వాక్యం బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, నిజమే తండ్రి, నిన్ను స్తుతించేవారిగా, నిన్ను గణపరిచేవారిగా, నీ ప్రేమను, నీ కృపను ప్రకటించేవారిగా మమ్మల్ని చేయి. నీ యొక్క నాయన కార్యములను ఆయన అనుభవించేవారిగా, నీవిచ్చే నాయన కృపలను అనుభవించి మరచిన వారిగా మేము ఉండకున్నట్లుగా ప్రతి దినము నూతనముగా నాయన మమ్మల్ని మేము పరీక్షించుకొని సరి చేసుకొని నీ ప్రేమను బట్టి నిన్ను స్తుతించేదానికి, నిన్ను గురించి ఇతరులకు నాయన ప్రకటించేదానికి మాకు కృపను అనుగ్రహించమని, ఆశీర్వదించి నడిపించమని, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నీ కృపగల హస్తాలకు అప్పగిస్తుండగా నీవే నీ దీవెనలను అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొట్టాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.